సొంత నిర్ణయం. ఇక్కడ సొంత నిర్ణయం వచ్చేసి చాలా వరకు కొందరికి రాదని చెప్పుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే అతని సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కాడు, నేను సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి అని ఇలా ఆలోచిస్తారు. ఇలా ఆలోచించడంలో తప్పేం లేదు. కానీ కొందరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే అతని బాగా చదివాడు, అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ చాలా మంచిగా చదువుతాడు, నేను మామూలుగా చదువుతా, ఆ సాఫ్ట్వేర్ వెళ్దామంటే వెళ్తానా? ఇక్కడ అదే రన్నింగ్ రేస్ పెడితే నేను ఎక్కువ ఉరుకుతాను, మా ఫ్రెండు సాఫ్ట్వేర్ చేసే అతని తక్కువ ఉరుకుతాడు. కాబట్టి నేను ఉరకడానికి పనికొస్తాను, అతను సాఫ్ట్వేర్కి పనికొస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు వేరే వాళ్ళు వస్తారని చెప్పుకోవచ్చు. అలా కాదు, నువ్వు కూడా సాఫ్ట్వేర్ సైడే వెళ్ళు, మంచి డబ్బు వస్తుంది, ఒక 30 లక్షలు 40 లక్షలు సంపాదించు, నీ రన్నింగ్ రేస్ నువ్వు పోతే పీటీ ఉద్యోగం కొడతావు అని అంటారు. కానీ అదే రన్నర్ వరల్డ్ వైడ్గా వెళ్తే ఒక అథ్లెట్ అవుతాడు, అథ్లెట్ అయి దేశానికి ఒక మెడల్ తెస్తాడు. ఇక్కడ దేశం కోసం మన దేశాన్ని నేను ఉన్నాను అని పోటీ పడి గెలిచాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ దేశం భక్తి కోసం అక్కడ ఆర్మీలో ఉండడానికి ప్రయత్నిస్తారు, సాఫ్ట్వేర్ వాళ్ళలాగా కాదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ వదిలిపెడితే కొందరికి సాఫ్ట్వేర్ రంగంలో సూట్ అవుతుంది, కొందరికి గేమ్స్, కొందరికి పాలిటిక్స్, ఇలా కొన్ని విభాగాలు ఉంటాయి. ఇలా సొంత నిర్ణయం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఉంటాయి, ఏదేదో కావాలి ఏదేదో లేదు అని. కొందరు పైలట్ అవుతారు, కొందరు మూవీస్ తీస్తారు డైరెక్టర్స్, కొందరు హీరోస్ అవుతారు. మనమే సెలెక్ట్ చేసుకోవాలి, నౌన్ నాకు ఇది సూట్ అవుతుంది అని. దాంతోపాటు మనం ఎన్నో సూట్ చేసుకొని పోవచ్చు. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ తీసుకొని వెళ్తే మిగతావి దొరుకుతాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ సొంత నిర్ణయంతోనే షాప్ పెట్టడం జరిగింది. ఈ షాప్ చాలా ఏం చేయాలనో తెలియలేదు, చాలా వరకు రోడ్లపైన తిరిగేది అటు ఇటు. నేను తిరిగానంటే తిరుగుతూనే ఉంటాను, అంటే ఒక అలవాటు అది. అలాంటి మనిషిని నేను. ఇంకా ఎట్లయితే కాదు, రోడ్లపైన ఇదేంది ఏదో డబ్బు సంపాదిద్దాం అనేటట్టుగా మైండ్ సెట్తో పెట్టాను ఈ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఈ బిజినెస్ పెట్టిన తర్వాత నేను ఇలానే కొన్ని బేటి పనులు, కొన్ని యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఇలా స్టార్ట్ చేశానని చెప్పుకోవచ్చు. ఇలా షాప్లో ఉన్నదానికి ఇన్ని పనులు అనేటివి చేస్తున్నాను. ఇది నా సొంత నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అదే సొంత నిర్ణయం తీసుకోకుండా నేను జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ అని అనింటే ఈరోజు అనిల్ అంటే ఒక పేరు వచ్చింది, పేరు మాత్రం వచ్చింది, ఎవరు కాదన్నా అవునన్నా. ఇది వదిలిపెడితే ఒకప్పుడు సాఫ్ట్వేర్ పోదాం, మా ఫ్రెండ్ పోతాడు నేను పోవాలి అని ఇలా చాలామంది ఉన్నారు సాఫ్ట్వేర్ రంగంలో. వాళ్ళకి సరైన జాబ్ దొరకట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేనేమో ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేసిన, ముందు నుంచి నాకు ఉంది పేరు కాలేజ్లో స్కూల్లో అనిల్ అని. అలాంటి మనం నమ్మకం అనేది నిలబెట్టే రకం అని చెప్పుకోవచ్చు. అలాంటి మనిషి జనాలు కొద్దిగా అవునవును అని ఇతని బాగానే ఉన్నాడు అని అనుకొని కొద్దిగా పేరు, ఓకే ప్రేమ అభిమానం అని అంటారు, కానీ నాకు ఆ పదం పలకడం ఇష్టం లేదు. ఇలా ఒక్క పని చేస్తూ వచ్చాను నా సొంత నిర్ణయంతో. ఇక్కడ సొంత నిర్ణయం ఎంతో ఇంపార్టెంట్ నాకు. ఈ సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల కొద్దిగా ఓకే ఏదైనా పొరపాటు జరిగితే నేనే చేశాను, ఇక్కడ వ్యాపారం నడవట్లేదు సమంగా, ఓకే నా వల్లనే నడవట్లేదు, సరే నడివిన కాడికి నడిచింది. అదే మా డాడీ పెట్టించాను అనుకోండి, ఏమంట డాడీ నువ్వే పెట్టించినావు షాపు, నాకు ఉండబుద్ధి కావట్లేదు, ఎట్లా నేను షాప్ తీసేస్తా, నేను పెట్టమని చెప్పానా అని ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. అదే ఇప్పుడు నేను షాప్ పెట్టా, నేనే కారణం అని చెప్పుకోవచ్చు. ఇంకా షాప్తో పాటు వేరే పనులు కూడా చేస్తూ వచ్చాను. చూడండి నిద్ర మబ్బు కూడా వస్తుంది. ఇలా సొంత నిర్ణయం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిలో ఈ ఇండిపెండెంట్ అనే ఆలోచన రావాలి. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరి జీవితాలు చూస్తే
డబ్బు చాలా ఎక్కువగా ఉంటుంది, హెల్త్ సమంగా లేకుంటుంది. ఆ హెల్త్ గురించి ఆలోచించాలి. కొందరి కాడ హెల్త్ మంచిగా ఉంటుంది, డబ్బు గురించి ఆలోచించాలా అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే హెల్త్ డబ్బు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ హెల్త్ డబ్బు ఉంటే మనకు పీస్ఫుల్గా బతకొచ్చు అని చెప్పుకోవచ్చు. ఇది సంగతి ఫ్రెండ్స్. ఎన్నో ఆలోచనలు మన స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అది అంత ఈజీగా రాదు, అందరినీ పక్కన పెట్టేసి ఆలోచించాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.